వైసీపీ మాజీలకు ఉచ్చు బిగుస్తోందా? గత ప్రభుత్వంలో అవినీతి మరకలంటించుకున్న నేతల అరెస్ట్ తప్పదా? మాజీ మంత్రి జోగి రమేష్ తనయుణ్ణి అరెస్ట్ చేసిన సర్కార్ మరిన్ని అరెస్టులు తప్పవని హెచ్చరికలు పంపించిందా? ఆంధ్రప్రదేశ్ రివెంజ్ పాలిటిక్స్ ఫైనల్ కి చేరుకున్నాయి. రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పాటు కాగానే వైసీపీ నేతల అక్రమాలను వెతికి మరీ వెంటాడుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులను చంద్రబాబు సర్కార్ టార్గెట్ చేసి మరీ విచారణ చేస్తోంది. ఇటీవల కొందరు వైసీపీ మాజీ లీడర్లకు నోటీసులు ఇచ్చిన కూటమి సర్కార్ తాజాగా అగ్రిగోల్డ్ భూముల వ్యవహారం కేసులో జోగి రమేష్ తనయుడు జోగి రాజీవ్ను అరెస్ట్ చేసింది. అంతేకాకుండా త్వరలోనే మరిన్ని అరెస్టులు తప్పవని ప్రతిపక్ష వైసీపీకి కూటమి సర్కార్ సంకేతాలిచ్చింది. అయితే ఇప్పుడు మరెవరు అరెస్టు కాబోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే తన కుమారుడు అరెస్ట్ కావడంతో ఆయన విచారణకు వచ్చేందుకు కాస్త సమయం తీసుకున్నారు. అయితే విచారణకు వచ్చేటప్పుడు 2022లో వినియోగించిన మొబైల్ ఫోన్ను తీసుకురావాలని పోలీసులు కోరారు. త్వరలోనే జోగి రమేష్ను అరెస్ట్ చేస్తారని టీడీపీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ పరారీలో ఉన్నారు. ఆయన్ని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే వల్లభనేని వంశీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే వంశీ ప్రధాన అనుచరులను అరెస్ట్ చేశారు. మరోవైపు మాజీ మంత్రి కొడాలి నానిని కూటమి సర్కార్ టార్గెట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయనపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. కొన్నింటిలో నాని కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు. కానీ అరెస్టు తప్పకపోవచ్చని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే రెడ్ బుక్ తెరిచిందనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో అవినీతికి పాల్పడిన నేతల పేర్లను ప్రస్తుత మంత్రి నారా లోకేష్ రెడ్ బుక్ లో రాసుకున్నామని అనేక మార్లు చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇదే అంశం వైసీపీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నట్లు తెలుస్తోంది. నారా లోకేష్ రాసుకున్న రెడ్ బుక్ లో ఎవరెవరి పేర్లున్నాయి, ఎవరెవరిని టార్గెట్ చేశారనే అంశం వైసీపీ నేతలను టెన్షన్ కు గురిచేస్తోంది. జోగి రమేష్ కొడుకు అరెస్ట్ తర్వాత తదుపరి ఎవరు అనే టాక్ వైసీపీలో వినిపిస్తోంది. అయితే ఇందులో మొదటగా కొడాలి నాని అరెస్ట్ తప్పదంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఆ తర్వాత వల్లభనేని వంశీ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉండొచ్చునని ప్రచారం. ప్రస్తుతం అయితే వంశీ దేశంలో లేరు కాబట్టి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ ఉండొచ్చని పొలిటికల్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఆ తర్వాత కూడా మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం సైతం లేకపోలేదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఇక మొత్తంగా కూటమి సర్కార్ స్పీడ్ పెంచడంతో వైసీపీ లీడర్లకు ముచ్చెమటలు పడుతున్నట్టే కనిపిస్తోంది. ఎవరిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో తెలియక నేతలంతా లోలోన టెన్షన్ పడుతున్నారని సొంత పార్టీ లీడర్లే చెప్పుకున్నారట. రానున్న రోజుల్లో కూటమి సర్కార్ మరింత స్పీడ్ పెంచితే మాత్రం అరెస్టుల సంఖ్య డబుల్ డిజిట్ కి చేరుకోవచ్చునని అంచనా వేస్తున్నారట. చూడాలి మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని అరెస్టు జరుగుతాయో.